ఇలా చూడండమ్మా, ఇది ఒక సమ్ము. ఇఫ్ a by b is equal to -7/9 whole power 8 is divided by -7/9 whole power 6. Find the value of a by b whole square. దీని వాల్యూ కనుక్కోవాలి అంటే ముందు మనకి a by b వాల్యూ కావాలి. a by b వాల్యూ మనకు క్లారిటీగా ఇచ్చాడా, ఏదో ఒక నెంబర్ ఇచ్చాడు, దాన్ని డివైడెడ్ బై చేస్తే ఇంకో పవర్లో ఉన్న ఇది ఒక నెంబర్ ఇచ్చాడు. ఈ రెండింటి యొక్క వచ్చిన ఆన్సర్ని స్క్వేర్ చేస్తే వచ్చేది దీని వాల్యూ అవుద్ది. ఓకేనా. ఈ సమ్ చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఏదైతే ఇచ్చాడో అది రాసుకున్నాం. a by b is equal to -7/9 whole power 8 is divided by -7/9 whole power 6. మీకు ఇది చూస్తే కనుక ఫార్ములా ఏం గుర్తొస్తుంది? x పవర్ a బై y పవర్ b is equal to x పవర్ a మైనస్ b. అవునా కదా. ఇప్పుడు చూడండి, -7/9 హోల్ పవర్ 8 మైనస్ 6. ఇలా చేస్తే కనుక -7/9 8 మైనస్ 6 అంటే 2. a బై b వాల్యూ ఎంత వచ్చింది మనకి? స్క్వేర్లో వచ్చింది. -7/9 హోల్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? a బై b హోల్ స్క్వేర్ కావాలి. అంటే దీనికి అప్లై చేస్తేనే కదా ఇది వచ్చేస్తుంది. ఇది ఈక్వేషన్ 1 అని తీసుకుంటే కనుక -7/9 హోల్ స్క్వేర్, a బై b అంటే -7/9 హోల్ స్క్వేర్, a బై b హోల్ స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్. -7/9 ఇక్కడ మీకు ఇంకో ఫార్ములా గుర్తొస్తుంది లా ఆఫ్ ఎక్స్పోనెంట్లో. 7/9 హోల్ పవర్ a ఇంటూ హోల్ పవర్ b, a ఇంటూ b, 2 ఇంటూ 2 4. దీని వాల్యూ కడితే a బై b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -7/9 హోల్ పవర్ 4 వస్తుంది. ఇది దీని వాల్యూ a స్క్వేర్. దీన్ని ఇంకా సింప్లిఫై చేసి దీన్ని ఇంకా వాల్యూ కింద రాసుకోవచ్చు. 7 పవర్ 4, 7 ఇంటూ 7 ఇంటూ 7 -7 కదా. ఇది నెగిటివ్ వాల్యూ కాబట్టి పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి -7/9 వస్తుంది. వచ్చే ఆన్సర్ ఏమో పాజిటివ్ వాల్యూ వద్ది. 7 7 jar 7 7 4 టైమ్స్ కాబట్టి 7 7 jar 49. 49 ఇంటూ 49 చేస్తే కనుక 2401 వాల్యూ. అలాగే 91 9 4 సార్లు చేస్తే 9 9 jar 81. 81 ఇంటూ 81 6561. అంటే a బై b హోల్ స్క్వేర్ వాల్యూ ఏమొచ్చిందంటే 2401/6561.